So hi everyone, welcome back to AP Institute. This is Ganesh from AP Institute. అయితే మనకి నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్ రివిజన్ క్లాసెస్ అనేవి జరుగుతున్నాయి. ఆ రివిజన్స్ క్లాసెస్లో ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఆడ్ మ్యాన్ అవుట్. సో మన నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్కి 50కి 50 ఈజీగా మనం ఎందులోంచి తెచ్చుకోవచ్చు అంటే సో నాన్ వెర్బల్ నుంచి తెచ్చుకోవచ్చు. అందులో ఆడ్ మ్యాన్ అవుట్ నుంచి 5 మార్క్స్ అనేవి వస్తాయి. మనం ఆల్రెడీ సైనిక్ స్కూల్కి వెర్బల్ ఎలా ఉంటాయో తెలుసుకున్నాము. అదేవిధంగా నాన్ వెర్బల్ కూడా ఆల్రెడీ మీరు ప్రాక్టీస్ చేశారు. సో మరొకసారి ఈ టాపిక్ అంతా రివైండ్ అవుతుంది. నేను ఒక 10 క్వశ్చన్స్ చెప్తాను. ఇందులో ఒక 50 క్వశ్చన్స్ ఉంటే రిమైనింగ్ 30 క్వశ్చన్స్ లేదా 40 క్వశ్చన్స్ ఉంటే రిమైనింగ్ 30 క్వశ్చన్స్ మీరు చేయాలి. ఓకే, అయితే ఆడ్ మ్యాన్ అవుట్ అంటే ఏంటంటే మనకి 4 ఇస్తారు క్వశ్చన్, 4గిట్లో ఒక దాన్ని మనం ఫైండ్ చేయాలి. మొత్తం మనకి ఎన్ని ఇస్తారు అంటే 4 ఇస్తారు. ఓకే, సో 4లో ఒక దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. దాన్నే మనం ఆప్షన్ కింద బబుల్ చేయాలి. ఈ 4గిట్లో ఒకటి డిఫరెంట్గా ఉంది, ఆ డిఫరెంట్గా ఉన్నదాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. మరి ఇలా డిఫరెంట్గా ఉన్నది ఎలా ఐడెంటిఫై చేయాలి? ఇలా డిఫరెంట్గా ఉన్నదాన్ని ఐడెంటిఫై చేయాలంటే డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అనేవి ఇందులో ఉంటాయి. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్స్ మనం ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే ఆ ఆస్పెక్ట్స్ అన్నీ మన క్వశ్చన్లో అర్థమవుతాయి. ఓకే, ఏదో ఒక లాజిక్ ఉంటుంది ఎలిమినేట్ చేయడానికి, ఏదో ఒక లాజిక్ ఉంటుంది. ఆ లాజిక్ని మీరు ఐడెంటిఫై చేయాలి, కరెక్ట్గా ఉండాలి ఆ లాజిక్, అప్పుడే మీరు కరెక్ట్ ఆన్సర్ తెచ్చుకోగలుగుతారు. అయితే ఫస్ట్ క్వశ్చన్, సో ఎవరైతే ఆన్లైన్లో చూస్తున్నారో కింద ఆప్షన్స్లో క్వశ్చన్ నేను ఆన్సర్ చెప్పేలోపే మీరు కింద ఆప్షన్స్లో కింద కామెంట్స్లో ఆ యొక్క ఆప్షన్ని కామెంట్ చేయండి. అయితే ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఆడ్ మ్యాన్ అవుట్ నుంచి ఏబిసిడిలో ఏది ఆడ్ మ్యాన్ అవుట్? సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఓకే, సో ఏబిసిడిలో ఏది ఆడ్ మ్యాన్ అవుట్ అనేది చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో కొంతమంది ఏ చెప్తున్నారు ఇక్కడే, కొంతమంది బి చెప్తున్నారు, సి చెప్తున్నారు, డి చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే కరెక్ట్ ఆన్సర్ ఏంటి? సో అన్ని సర్కిల్స్ ఉన్నాయి, సర్కిల్స్ మధ్యలో అన్ని ఇంటూస్ ఉన్నాయి, అందులో యారోస్ ఉన్నాయి. యారోస్ కూడా ఒక్కొక్క యారో ఒక్కొక్క డైరెక్షన్ చూపిస్తుంది. ఓకే, సో కొన్ని ఇవి అన్ని 4 సైడ్స్ చూపిస్తుంది. ఇక్కడ చూస్తే ఇది ఇటువైపు చూపిస్తుంది, ఇది ఇటు అంటే అలాగే ఇది కూడా ఇటు ఒకటి అటు ఒకటి. సో అలా అన్ని డిఫరెంట్గా కనిపిస్తుంది. సో ఇందులో ఆప్షన్ ఏ ఎంతమంది? ఆప్షన్ ఏ అన్నవాళ్ళు ఎంతమంది? ఆప్షన్ బి అన్నవాళ్ళు, ఆప్షన్ సి, ఆప్షన్ డి. ఓకే, సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ చాలామంది ఆప్షన్ ఏ అనుకుంటున్నారు, ఎందుకంటే అన్నీ కూడా అవుట్ సైడ్ చూపిస్తున్నాయి అని చెప్పేసి. ఓకే, అయితే ఇంకో లాజిక్ ఇక్కడ ఉంది. సో అన్నీ అవుట్ సైడ్ చూపిస్తున్నాయని అనుకుంటున్నారు, కానీ ఇక్కడ అసలైన లాజిక్ ఏంటి అంటే మీరు యారో డైరెక్షన్స్ అబ్జర్వ్ చేయండి. ఏంటి అబ్జర్వ్ చేయాలి? యారో డైరెక్షన్స్ అబ్జర్వ్ చేయండి. సో యారో డైరెక్షన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే, ఓకే, యారో డైరెక్షన్స్ అబ్జర్వ్ చేస్తే సో ఇందువైపు చూడండి, పైకి నార్త్ వైపు ఒకటి చూపిస్తుంది, ఈస్ట్, వెస్ట్, సౌత్. నెక్స్ట్ ఇటువైపు ఫస్ట్ ఏం చూపిస్తుంది? వెస్ట్, తర్వాత నార్త్, ఈస్ట్, సౌత్, అంటే అన్ని డైరెక్షన్స్ చూపిస్తున్నాయి. ఇక్కడ ఈస్ట్, సౌత్, వెస్ట్, నార్త్, ఓకే, సౌత్, ఓకే, నార్త్, సౌత్, ఓకే, ఈస్ట్, వెస్ట్. తర్వాత ఇక్కడ మాత్రం 2 సౌత్, 1 ఈస్ట్, 1 వెస్ట్, 1 ఈస్ట్, 1 వెస్ట్. ఇప్పుడు ఆన్సర్ ఏంటి చెప్పండి? ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. అంటే డైరెక్షన్స్ బేస్ చేసుకొని క్వశ్చన్ ఇచ్చాడు ఇక్కడ. ఓకే, ఆన్సర్ ఏంటమ్మా? ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. ఇలా లాజిక్స్ అనేవి మీరు ఫైండ్ చేయాలి, అర్థమైందా? అలా లాజిక్స్ని ఫైండ్ చేస్తే మనకి ఆన్సర్స్ ఈజీగా వస్తాయి. సో ఫస్ట్ క్వశ్చన్ ఈ విధంగా ఆలోచన చేయాలి. ఓకే, సో అక్కడ ఉన్న యారోస్ అనేవి 4 డైరెక్షన్స్ని చూపిస్తున్నాయి, కానీ ఆప్షన్ డిలో మాత్రం అలా చూపించట్లేదు. ఆప్షన్ డిలో మాత్రం ఆ విధంగా మనకి చూపించట్లేదు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ డి అనేది అవుతుంది. తర్వాత క్వశ్చన్ నెంబర్ 2. సో క్వశ్చన్ నెంబర్ 2కి ఏంటి ఆన్సర్? సో చాలా ఈజీ క్వశ్చన్ ఇది. సో మనకి ఫస్ట్ ఆప్షన్లో ఆడ్ మ్యాన్ అవుట్ అంటే డిఫరెంట్గా ఉండేది. సో ఫస్ట్ ఆప్షన్లో అవుట్ సైడ్ ట్రయాంగిల్ ఉంది. అవుట్ సైడ్ ట్రయాంగిల్కి ఎన్ని సైడ్స్ ఉంటాయి? అవుట్ సైడ్ ట్రయాంగిల్కి 3 సైడ్స్ ఉన్నాయి. ఇన్సైడ్ ఏముంది? 5 సైడ్స్ ఉంటే ఏంటది? పెంటాగాన్. 3 సైడ్స్ 5 సైడ్స్. ఓకే, ఫస్ట్ అవుట్ సైడ్ రాసాను. తర్వాత అవుట్ సైడ్ ఇక్కడ ఏముంది? పెంటాగాన్ ఉంది. ఇన్సైడ్ ఏముంది? మొత్తం 1 2 3 4 5 చూడండి, 1 2 3 4 5 6 7
ఓకే 7 సైడ్స్ ఉన్న పాలిగాన్ ఉంది. ఓకే తర్వాత ఇక్కడ వచ్చేసరికి 1 2 3 4 5 6 ఎన్ని ఉన్నాయమ్మా 6 సైడ్స్ ఉన్నది అవుట్ సైడ్ ఉంది. 6 సైడ్స్ ఉన్న పాలిగాన్ ఏమంటాము హెక్సాగాన్. లోపల వచ్చేసరికి 4 సైడ్స్ ఉన్న రాంబస్ ఉంది. ఓకే తర్వాత 4 సైడ్స్ ఉన్న స్క్వేర్ ఉంది, లోపల 6 సైడ్స్ ఉన్న హెక్సాగాన్ ఉంది. అయితే ఇప్పుడు ఇందులో ఆన్సర్ ఏమవుతుంది చూడండి, మీరు అన్ని అబ్జర్వ్ చేస్తే లోపల తక్కువ సైడ్స్ ఉన్నాయి, దానికి +2 చేస్తే లోపల వచ్చింది. సో బయట వచ్చింది తక్కువ సైడ్స్ ఉన్నాయి, లోపల వచ్చింది ఎక్కువ సైడ్స్ ఉన్నాయి. పైన రాసింది ఏంటి, ఫస్ట్ రాసింది ఏంటి అవుట్ సైడ్ రాశాను, కింద రాసింది ఏంటి ఇన్సైడ్ పిక్చర్ రాశాను. అవుట్ సైడ్ పిక్చర్లో 3 సైడ్స్ ఉంటే ఇన్సైడ్ పిక్చర్లో +2 కలిపి 5 సైడ్స్ వచ్చింది. 5 సైడ్స్ ఉంటే అవుట్ సైడ్లో ఇన్సైడ్ +2 కలిపి 7 సైడ్స్ వచ్చింది. ఓకే అవుట్ సైడ్ 4 సైడ్స్ ఉంటే ఇన్సైడ్ +2 కలిపి 6 వచ్చింది. మరి అవుట్ సైడ్ 6 ఉంటే ఇన్సైడ్ +2 కలిపి ఎన్ని ఉండాలి 8 ఉండాలి. ఇన్సైడ్ 8 ఉండాలి, కానీ ఇక్కడ ఇన్సైడ్ ఎన్ని ఉంది 4 ఉంది. అంటే ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ సి అవుతుంది. ఇలా జాగ్రత్తగా చేయాలి. ఆడ్ మ్యాన్ అవుట్ క్వశ్చన్స్, ఇటువంటి క్వశ్చన్స్ మనకి నవోదయ ఫైనల్ ఎగ్జామ్కి ఇస్తూ ఉంటారు. ఎవ్రీవన్ అండర్స్టాండ్? సో ఇలా ఆడ్ మ్యాన్ అవుట్ క్వశ్చన్స్ని ఈ విధంగా మనం ఐడెంటిఫై చేస్తూ ఆన్సర్ చేయాలి. ఓకే తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. సో థర్డ్ క్వశ్చన్ వస్తే సో చాలా ఈజీ క్వశ్చన్. ఓకే బయట సర్కిల్ ఉంది, లోపల కూడా సర్కిలే ఉన్నాయి. బయట 4 సైడ్స్ ఇదేంటి ఎలా ఉంది పారలగ్రామ్ లా ఉంది, పారలగ్రామ్ ఇలా రొటేట్ చేసి ఉన్నట్టు ఉంది. సో బయట పారలగ్రామ్ ఉంది, ఇన్సైడ్ కూడా పారలగ్రామే ఉంది. సో బయట ట్రయాంగిల్ ఉంది, లోపల మాత్రం 4 సైడ్స్ ఉన్న ఒక ఇర్రెగ్యులర్ పాలిగాన్ ఉంది. సో 3 సైడ్స్ 4 సైడ్స్ ఉన్న పాలిగాన్ ఉంది. ఇది అలా ఉంచితే లోపల ట్రయాంగిల్ బయట కూడా ట్రయాంగిల్, లోపల ఉన్న పిక్చర్ బయట ఉన్న పిక్చర్ సేమే ఉన్నాయి. కానీ ఆప్షన్ సిలో మాత్రం బయట ఒక పిక్చర్ ఉంటే లోపల మరో పిక్చర్ ఉంది. అందుకే ఆప్షన్ ఏమైంది అంటే సి అయింది. అర్థమైందా అమ్మా? ఎవ్రీవన్ అండర్స్టాండ్? నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే సో ఫోర్త్ క్వశ్చన్ చూస్తే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి మరలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు చాలామంది. ఓకే సో ఆప్షన్ ABCD, ఇందులో చాలామంది డి అని చెప్పేశారు అప్పుడు ఆన్సర్. ఎందుకంటే ఇవన్నీ రాంబస్లా కనిపించేది స్క్వేర్లా కనిపించింది కాబట్టి ఇది పెట్టేశారు. అదే పొరపాటు, దట్ ఈస్ రాంగ్ ఎజంప్షన్. ఓకే ఎందుకంటే ఆడ్ మ్యాన్ అవుట్లో మనకు రొటేషన్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ కూడా ఇంపార్టెంటే. ఓకే ఆ రొటేషన్ కూడా చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ అన్ని రాంబస్లా కనిపించేది అలా అయితే 3 ఒకేలా ఉండాలి. మరి 3 ఒకేలా ఉన్నాయా? ఇందులో అడ్డంగా ఉంది, ఇక్కడ నిలువుగా ఉంది, అడ్డంగా ఉంది అంటే ఇక్కడ హారిజాంటల్ ఉంది, ఇక్కడ వెర్టికల్ లైన్ ఉంది, హారిజాంటల్ లైన్ ఉంది, వెర్టికల్ లైన్ ఉంది. ఓకే ఇప్పుడే జాగ్రత్తగా మనం చేయాలి. ఎలా చేయాలి అంటే అయితే హారిజాంటల్ అయినా మనం ఫస్ట్గా తీసుకోవాలి, లేదా వెర్టికల్ అయినా తీసుకోవాలి. సో నేను హారిజాంటల్ని తీసుకున్నాను అనుకోండి. ఓకే హారిజాంటల్ని తీసుకో, లేదా దీన్ని వెర్టికల్గా మార్చాను. వెర్టికల్గా మార్చేది ఇప్పుడు ఇలాగ యాంటీ క్లాక్ వైజ్ ఇలా తిప్పితే వెర్టికల్ అయిపోతుంది, లేదా ఇలా తిప్పితే వెర్టికల్ అయిపోతుంది. అంతేనా? దీన్ని ఇటువైపు అయినా తిప్పితే వెర్టికల్ అవుతుంది, లేదా ఇటువైపు అయినా తిప్పితే వెర్టికల్ అవుతుంది. సో ఇటువైపు ఇలా తిప్పితే ఏమైంది లైన్ ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చినప్పుడు పక్కన ఏమొస్తుంది క్లాక్ వైజ్ తిప్పాను, క్లాక్ వైజ్లో ఇలా వెర్టికల్గా పెడితే ఇక్కడ ఏమొచ్చింది సర్కిల్ వచ్చింది, ఇటువైపు ఏమొచ్చింది ఇంటూ వచ్చింది. గుర్తుపెట్టుకోండి. దీన్ని నేనేం చేశాను క్లాక్ వైజ్ 90 degrees తిప్పాను, క్లాక్ వైజ్ 90 degrees తిప్పాను. ఇప్పుడు ఇలా ఉన్నది క్లాక్ వైజ్ 90 అంటే ఇలా వచ్చింది. ఇలా వచ్చినప్పుడు ఈ సర్కిల్ అనేది దీని ఇటువైపు వెళ్తుంది, ఇంటూ అనేది ఇటువైపు వస్తుంది. అంతే కదా వచ్చింది. అర్థమైంది అయితే ఎలా చేశానో. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఎలా ఉంది, ఆల్రెడీ పైన సర్కిల్ ఉన్నది, సర్కిల్ ఎక్కడ ఉంది ఇటువైపు ఉంది, ఇంటూ ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది. ఇప్పుడు మీరు దీన్ని కూడా అబ్జర్వ్ చేస్తే ఓకే దీన్ని ఎలా తిప్పాలి 90 degrees తిప్పాలి. క్లాక్ వైజ్ 90 తిప్పితే ఏమైంది సర్కిల్ ఇటువైపు వచ్చింది, ఇంటూ ఎటు వచ్చింది ఇటు వచ్చింది. చూడమ్మా దీన్ని ఇలా తిప్పాను, ఇలా తిప్పితే ఏమొచ్చింది సర్కిల్ ఇటు వచ్చింది, ఇంటూ అటు వచ్చింది. ఇప్పుడు దీన్ని కూడా ఎలా ఉండాలి స్ట్రైట్గా ఉండాలి. స్ట్రైట్ అంటే ఇలా ఉండాలి. సో ఇలా ఉంటే పైకి ఇంటూ వచ్చింది. దీన్ని ఇలా తిప్పితే క్లాక్ వైజ్ ఇలాగంటే చూడండి ఈ లైన్ని ఇలా ఉన్న లైన్ని ఇలా ఇక్కడ తీసుకొచ్చాను. సో సర్కిల్ పైకి వచ్చినట్టు మన్నిట్లో కూడా సర్కిల్ పైకి వచ్చినట్టు మనం గీస్తున్నాము. ఓకే పైకి సర్కిల్ వచ్చినట్టు గీస్తే సర్కిల్ అప్పుడు ఎలా వస్తుంది ఇక్కడ సర్కిల్ వస్తుంది, ఇక్కడ ఇంటూ వస్తుంది. మీరు బాగా అబ్జర్వ్ చేయండి.
చూడండి, ఇది ఈ పెన్ చూడండి, ఈ పెన్కి ఇక్కడ ఉంది సర్కిల్, దీన్ని ఇలా తీసుకొచ్చాను, ఇలా తీసుకొస్తే సర్కిల్ ఎటు వచ్చింది, ఇటు వచ్చింది. ఇప్పుడు అన్ని పిక్చర్స్ అబ్జర్వ్ చేయండి. సర్కిల్ ఇటు ఇంటూ కింద, సర్కిల్ ఇటు ఇంటూ కింద, సర్కిల్ అటు ఇంటూ కింద. కానీ దీనికి మాత్రం సర్కిల్ రివర్స్లో వచ్చింది, ఇంటూ వచ్చింది. అంటే ఆన్సర్ ఏమైంది? ఏ అయింది. మరి మీరు చెప్పిన డి కరెక్ట్ ఆన్సరా? అవ్వలేదు కదా. సో అటువంటి అసంప్షన్స్ చేసే మీరు మార్క్స్ పోగొట్టుకుంటారు ఆడ్ మ్యాన్ అవుట్లో. అటువంటి అసంప్షన్స్ ఎప్పుడూ చేయకూడదు. అర్థమైందా నేను చెప్పిన లాజిక్ ఏంటో? అందరికీ అర్థమైందా? సో లైన్కి రైట్ సైడ్ సర్కిల్ ఉండాలి, లెఫ్ట్ సైడ్ ఇంటూ ఉండాలి. ఎప్పుడు వాటిని ఇలాగ అన్నీ కూడా ఒకేలాగా అన్ని డయాగ్రామ్స్ని మనం తయారు చేస్తాం. అన్ని పిక్చర్స్ ఒకటే, కానీ ఏ మాత్రం వేరే పిక్చర్. సో ఈ 3 పిక్చర్స్ ఒకటే, కాకపోతే దాన్ని ఏం చేశారు, తిప్పేసి ఇచ్చారు. ఒకటి ఇలా ఇస్తే ఒకటి అడ్డంగా ఇచ్చాడు, ఒకటి ఇలా తిప్పాడు. అలా డయాగ్రామ్ని తిప్పి ఇచ్చాడు అన్నమాట 3. ఈ 3 ఒకే పిక్చర్, కానీ అది డిఫరెంట్ పిక్చర్. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. జాగ్రత్తగా ఇప్పుడు చెప్పిన క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. చాలా మంది స్క్వేర్ పెట్టేస్తారు ఆన్సర్ స్క్వేర్ అనుకోని. దట్ ఈస్ రాంగ్ అసెప్షన్. ఇలా చేయాలి. తర్వాత క్వశ్చన్ చూస్తే ఇది కూడా సేమ్ ఇందాక లాంటి క్వశ్చనే. ఓకే, అయితే నేనైతే నిలువుగానే తీసుకోవాలి, వెర్టికల్గానే తీసుకోవాలి, ఏదో ఒకలా తీసుకోవాలి, ఏదో ఒక దాన్ని ఫిక్స్ చేసుకోవాలి. సో నేను ఇలా దీన్ని ఫిక్స్ చేసేద్దాం. దీన్ని ఫిక్స్ చేస్తే ఈ కార్నర్లోకి ఏమొచ్చింది, సర్కిల్ వచ్చింది. ఈ కార్నర్లో ఏమొచ్చింది, స్క్వేర్ వచ్చింది. సో ఇది ఎటువైపు వచ్చింది, ఆ పై కార్నర్ వైపు ఈ 2 ఎడ్జెస్ చూపించినట్టు వచ్చింది. అవునా? ఇప్పుడు దీన్ని కూడా అలాగే ఇలా తిప్పితే ఏమైంది, ఇటువైపు స్క్వేర్ వచ్చింది, అటువైపు సర్కిల్ వచ్చింది. సర్కిల్ వైపు ఏం చూపిస్తున్నాయి, ఈ ఎడ్జెస్ చూపిస్తున్నాయి. హాఫ్ సర్కిల్ యొక్క 2 ఎడ్జెస్ కూడా దేని వైపు చూపిస్తున్నాయి, ఇక్కడ దేని వైపు చూపిస్తున్నాయి, స్క్వేర్ వైపు చూపిస్తున్నాయి. ఇక్కడ దేని వైపు చూపిస్తున్నాయి, సర్కిల్ వైపు చూపిస్తున్నాయి. నెక్స్ట్ ఇక్కడ దేని వైపు చూపిస్తున్నాయి, స్క్వేర్. ఇక్కడ దేని వైపు చూపిస్తున్నాయి. సో ఆప్షన్ సిలో, ఆప్షన్ డిలో ఈ హాఫ్ సర్కిల్ యొక్క ఎడ్జెస్ స్క్వేర్ వైపు చూపిస్తున్నాయి. ఓకే, కానీ ఆప్షన్ బిలో మాత్రం సర్కిల్ వైపు చూపిస్తున్నాయి. అంటే ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ బి అవుతుంది. ఎందుకంటే ఏ నెక్స్ట్ సిడిలో ఈ హాఫ్ సర్కిల్ యొక్క ఎడ్జెస్ స్క్వేర్ వైపు ఉన్నాయి, కానీ ఇక్కడ మాత్రం హాఫ్ సర్కిల్ యొక్క ఎడ్జెస్ సర్కిల్ వైపే ఉన్నాయి. సో ఆన్సర్ ఏంటి అవుతుంది అంటే ఆప్షన్ బి అవుతుంది. ఓకేనా, అర్థమైందా? ఈజీ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ క్వశ్చన్ 6th క్వశ్చన్. ఓకే, సో ఈ క్వశ్చన్ బాగా అబ్జర్వ్ చేస్తే స్క్వేర్ని 4 ఈక్వల్ పార్ట్స్ చేశారు. తర్వాత సో ఇది ఎన్ని సైడ్స్ ఉన్నాయి, 6 సైడ్స్ ఉంది. హెక్సాగాన్ని 4 ఈక్వల్ పార్ట్స్ చేశారు. తర్వాత సర్కిల్ని 4 ఈక్వల్ పార్ట్స్ చేశారు. కానీ ట్రయాంగిల్ని మాత్రం 4 ఈక్వల్ పార్ట్స్ చేయలేదు. 4 పార్ట్స్ చేశారు కానీ ఈక్వల్ పార్ట్స్ చేయలేదు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ డి అవుతుంది. ఆప్షన్ డి అవుతుంది. ఓకే, ఈజీగా అది ఐడెంటిఫై చేసేయచ్చు మనం. తర్వాత క్వశ్చన్ ఇది కూడా మనం ఇది వరకే చెప్పుకున్నాం ఇందులోనే. ఓకే, అయితే హారిజాంటల్గానే తీసుకోవాలి లేదా వెర్టికల్గానే తీసుకోవాలి. అయితే నేను వెర్టికల్గా తీసుకున్నాను. వెర్టికల్గా తీసుకున్నప్పుడు ఇలాగుంటే ఇక్కడ డార్క్ ఉంది, ఇక్కడ లైట్. అంటే ఓకే, సో సర్కిల్కి షేడ్ చేసి ఉంది. సో షేడెడ్ సర్కిల్ ఉంది, ఇక్కడ ఎంటీ సర్కిల్ ఉంది. ఓకే, సో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ షేడ్ సర్కిల్ ఉంది, ఇక్కడ ఎంటీ సర్కిల్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి షేడ్ సర్కిల్ ఉంది, ఇక్కడ ఎంటీ సర్కిల్ ఉంది. ఇలా రాసుకున్నాను నేను. ఇప్పుడు దీన్ని కూడా ఇలా పైకి తిప్పాను. ఎలా తిప్పాను, ఇలా ఉన్నది ఇలా తిప్పాను. ఇలా తిప్పితే ఎంటీ సర్కిల్ ఇటువైపు వస్తుంది. ఎందుకంటే ఇలా ఉన్నది ఇలా తిప్పితే ఎంటీ సర్కిల్ దాని పక్క వస్తుంది. అటువైపు ఏమొస్తుంది, షేడ్ సర్కిల్ వస్తుంది. దానివైపు అటువైపు ఏమొస్తుంది, షేడ్ సర్కిల్ వస్తుంది. ఇలా ఉన్నది ఇలా తిప్పితే. ఓకే, ఇటువైపు కింద ఉంది, అటువైపు చివరికి వెళ్ళిపోతుంది. అంటే ఇటు ఎంటీ సర్కిల్ వస్తుంది, ఇటువైపు షేడ్ సర్కిల్ వస్తుంది. మళ్ళీ ఇది ఆల్రెడీ అలాగే ఉంది. ఇటువైపు షేడ్ సర్కిల్ ఉంది, అటువైపు ఎంటీ ఉంది. ఇటువైపు ఎంటీ ఉంది, అటువైపు షేడ్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే దీన్ని మళ్ళీ ఇలా తిప్పితే ఇటువైపు ఎంటీ, అటువైపు షేడ్. చూడండి ఇలా ఉంది కదా, ఇటువైపు దీని పైన ఉన్నది ఇలా తిప్పితే ఏమవుద్ది, ఇటువైపు కదా వస్తుంది. ఈ పెన్ పైన ఉన్న సర్కిల్ ఇలా తిప్పితే పెన్కి పక్కకు వస్తుంది, ఇటు చివరికి వచ్చేస్తుంది. ఈ సర్కిల్ ఈ చివరికి వచ్చేస్తే ఆ సర్కిల్ అటువైపు వస్తుంది. ఓకే, ఎంటీ అటు షేడ్ అటు. ఓకే, తర్వాత కిందకు వచ్చేసరికి ఇటువైపు ఉన్నది చివరికి వస్తుంది, ఎంటీ ఇటు షేడ్ అటు. ఓకే, ఇప్పుడు మీరు అన్ని ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే మొత్తం మన కిందన నేను రాసినవన్నీ మీరు అబ్జర్వ్ చేస్తే కిందవన్నీ అబ్జర్వ్ చేస్తే మీకు ఏం కనిపిస్తుంది, ఎంటీ షేడ్. ఇక్కడ మాత్రం
షేడ్ ఎంటీ షేడ్ అంటే ఆన్సర్ ఏంటి? చూసారా ఎలా చేస్తున్నానో? చూసారా? అర్థమైందా? ఈ విధంగా మనం చేయాలి. అర్థమైందా? సో ఈ విధంగా ఆడ్ మెన్ అవుట్ అనే టాపిక్ మనం జాగ్రత్తగా కేర్ఫుల్గా చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో 8th క్వశ్చన్ చూడండి. ABCD అన్ని సర్కిల్స్ ఉన్నాయి. సర్కిల్స్ ఉంటే ఇక్కడ డిఫరెంట్గా ఉన్నది ఏంటి అంటే చూడండి, ఈ యారోస్ ఉన్నాయి కదా, ఈ యారోస్ అనేవి ఎటువైపు చూపిస్తున్నాయి? సర్క్యూంఫరెన్స్ వైపు చూపిస్తున్నాయి. ఇక్కడ కూడా సర్క్యూంఫరెన్స్ వైపు చూపిస్తున్నాయి, ఇక్కడ కూడా సర్క్యూంఫరెన్స్ వైపు చూపిస్తున్నాయి. కానీ ఇక్కడ మాత్రం ఒకటి సెంటర్ వైపు చూపిస్తుంది, ఒకటి సర్క్యూంఫరెన్స్ వైపు చూపిస్తుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? సి అవుతుంది. సో చాలామంది తెలివైన వాళ్ళు ఇక్కడ ఏం చేస్తారంటే ఆప్షన్ ఏ పెట్టేస్తారు, ఎందుకంటే అన్ని రైట్ యాంగిల్లా కనిపిస్తున్నాయి, ఇది కాదు కదా అనేసి. కానీ డయాగ్రామ్ యొక్క ప్రాపర్టీస్ మనకి ఇంపార్టెంట్. డయాగ్రామ్లో యారోస్ అనేవి మారకూడదు. ఎప్పుడు కూడా క్లాక్లో యారోస్ చివరికి ఉంటాయి కానీ మధ్యలో ఉంటాయా? ఓకే, ఇవన్నీ రైట్ యాంగిల్స్, ఇది రైట్ యాంగిల్ కాదు, ఇది ఎందుకు అవ్వదు అని అడుగుతారు, వచ్చి నన్ను అడిగారు కూడా ఆల్రెడీ. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఇవన్నీ రైట్ యాంగిల్స్ కదా సార్, ఇది రైట్ యాంగిల్ కాదు కదా సార్ అంటే ముందు డయాగ్రామ్ యొక్క షేప్ అంతా పర్ఫెక్ట్ ఉండాలి, ఆ తర్వాత అవన్నీ చెక్ చేసుకోవాలి. సో ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది ఆడ్ మెన్ అవుట్లో షేప్స్. కాబట్టి షేప్స్ వచ్చేసరికి ఖచ్చితంగా అన్ని డయాగ్రామ్స్కి అవుట్ సైడ్ ఉంది కాబట్టి ఇది ఇన్సైడ్ వచ్చింది కాబట్టి అదే ఆన్సర్ అవుతుంది. ఓకే, ఆ తర్వాత రైట్ యాంగిలా, లెఫ్ట్ స్ట్రైట్ యాంగిల్సా, లేకపోతే క్లాక్ వైజా, యాంటీ క్లాక్ వైజా, అవన్నీ నెక్స్ట్ చెక్ చేయాల్సింది. ముందు ఇమేజెస్ అన్నీ ఒకేలా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఓకే, సో దాని ప్రకారం ముందు ప్రయారిటీ మనకి ఏంటి ఇవ్వాలంటే షేప్లో చేంజెస్, అంటే దాని ఫిజికల్ ప్రాపర్టీస్లో చేంజెస్ ఏమైనా ఉంటే దానిని మొదటి ప్రయారిటీ కింద పెట్టాలి ఆడ్ మెన్ అవుట్లో, ఫిజికల్ ప్రాపర్టీస్. ఓకే, తర్వాత లాజికల్ ప్రాపర్టీ, లాజిక్ని తర్వాత ఇంప్లిమెంట్ చేయాలి. ముందు ఫిజికల్గా అన్నీ ఒకేలా ఉన్నాయో లేదో చూసుకోవాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, లేదనుకుంటే ఇదే ఆన్సర్ అవుతుంది అదే ఆన్సర్ అవుతుందని మీరే నాతో ఆర్గ్యూ చేస్తారు, ఎందుకంటే ఇవన్నీ రైట్ యాంగిల్స్, ఇది రైట్ యాంగిల్ కాదు కదా, ఇదే ఆడ్ మెన్ అవుట్ ఎందుకు అవ్వదని అడుగుతారు. కానీ ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి? ఫిజికల్ ప్రాపర్టీకి ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో అన్నీ కూడా వైస్, అన్నీ కూడా వైలే. అయితే మీరు బాగా అబ్జర్వ్ చేస్తే చాలా ఈజీగా నాకు ఆన్సర్ వచ్చింది. ఎక్కడ వచ్చింది? ఆప్షన్ డి అనేది నాకు ఈజీగా ఆన్సర్ తెలిసింది. ఎందుకు ఆప్షన్ డి ఆన్సర్ ఈజీగా అయిందంటే చూడండమ్మా, ఇక్కడ చాలా పెద్ద యాంగిల్ వచ్చింది, ఇక్కడ పెద్ద యాంగిల్ వచ్చింది, ఇక్కడ చిన్న యాంగిల్ వచ్చింది. ఇందులో కూడా ఒక చిన్న యాంగిల్ వచ్చింది, ఒకటి పెద్ద యాంగిల్ వచ్చింది, ఒకటి పెద్ద యాంగిల్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ కూడా లోపల చిన్న యాంగిల్ వచ్చింది, పెద్ద యాంగిల్ వచ్చింది, పెద్ద యాంగిల్ వచ్చింది. కానీ ఇక్కడ మాత్రం 3 యాంగిల్స్ ఎలా ఉన్నాయి? 3 పెద్దగానే ఉన్నాయి. అంటే ఈ 3 లైన్స్లో 2 లైన్స్ మధ్య గ్యాప్ తక్కువ ఉంది, రెండు అంటే ఒక యాంగిల్ గ్యాప్ తక్కువ ఉంది, 2 యాంగిల్స్ పెద్ద ఉన్నాయి. అంటే ఇక్కడ 3 లైన్స్ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి అనుకోండి, ఆ మధ్యలో గ్యాప్స్ చూడండి, ఆ గ్యాప్స్ వచ్చేసరికి ఇక్కడ తక్కువ గ్యాప్ ఉంది, 2 పెద్ద ఉన్నాయి, తక్కువ గ్యాప్ ఉంది, 2 పెద్ద ఉన్నాయి, తక్కువ గ్యాప్ ఉంది, 2 పెద్ద ఉన్నాయి. కానీ ఇక్కడ 3 కూడా యాంగిల్స్ అంటే మధ్యలో గ్యాప్స్ అంటే లైన్స్ మధ్య గ్యాప్లు దూరంగా ఈక్వల్గా ఉన్నాయి. అంటే ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి అవుతుంది. ఆప్షన్ డి అవుతుంది. అండర్స్టాండ్? సో ఈజీ క్వశ్చన్ ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే యారోలో యారో స్క్వేర్ రాంబస్ని 2 పార్ట్స్ చేసి ఉంది. నెక్స్ట్ రెక్టాంగిల్కి ఇలా లైన్ గీసింది. ఇప్పుడు ఇందులో ఆన్సర్ ఏంటి? చూడండి అమ్మా, ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే 2 యారోస్ ఉన్నాయి. ఎన్ని యారోస్ ఉన్నాయి? 2 యారోస్ ఉన్నాయి. సో యారో 2 యారోస్ ఎలా ఉన్నాయి? పై వైపుకి చూస్తున్నాయి. 2 యారోస్ ఎలా చూస్తున్నాయి? పై వైపుకి చూస్తున్నాయి. ఇక్కడ వచ్చేసరికి మీరు బాగా అబ్జర్వ్ చేస్తే స్క్వేర్ ఉంది, స్క్వేర్లో ఆఫ్ ఉంది, లేకపోతే ఇటువైపు స్క్వేర్లో ఆఫ్ ఉంది, కింద వైపు కూడా స్క్వేర్లో ఆఫ్ ఉంది. ఇక్కడ కూడా ట్రయాంగిల్ ఉంది, ట్రయాంగిల్లో ఆఫ్. ఇక్కడ ఏముంది? రెక్టాంగిల్ ఉంది, రెక్టాంగిల్ యొక్క ఆఫ్ అటువైపు ఉంది. మరి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? ఏ అవుతుందా, బి అవుతుందా? ఏ అవుతుందా, బి అవుతుందా? జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి. ఆప్షన్ ఏయా, ఆప్షన్ బియా? ఎందుకు ఆప్షన్ ఏ అయింది? ఆప్షన్ ఏ ఎందుకు అయింది? ఓకే, సో ఇక్కడ చాలామంది ఏం పెట్టేస్తారంటే బి పెట్టేస్తారు ఆన్సర్. ఎందుకంటే
చూడండి ఇక్కడ 2 కనిపిస్తున్నాయి, ఇవి 2 కనిపిస్తున్నాయి, అవి 2 కనిపిస్తున్నాయి, ఇది సింగిల్ ఒకటే ఉంది అని పెట్టేస్తారు. ఓకే, ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే ఏ అమ్మ ఆన్సర్, బి ఆన్సర్ కాదు. ఎందుకంటే మీరు ఇంకా సింపుల్గా చెప్పాలంటే చూడండి హాఫ్ సర్కిల్ తీసుకోండి, హాఫ్ స్క్వేర్ తీసుకుంటే దాని యొక్క మిర్రర్ ఇమేజ్ కిందది. ఓకే, ఈ పైన ఉన్న దానికి మీరు హాఫ్ తీసుకుంటే దాని యొక్క మిర్రర్ ఇమేజ్ ఏమవుతుంది, కింద అవుతుంది. ఓకే, దీని ఇలా ఇందులో హాఫ్ తీసుకోండి, దీనికి మిర్రర్ ఇమేజ్ ఏమవుతుంది, వాటర్ ఇమేజ్ ఏమవుతుంది, అదే వాటర్ ఇమేజ్. దీనికి వాటర్ ఇమేజ్ కింద అవుతుంది, దీనికి వాటర్ ఇమేజ్ కింద అవుతుంది, దీనికి వాటర్ ఇమేజ్ కింద అవుతుంది. కానీ దీనికి వాటర్ ఇమేజ్ ఏమవ్వాలి, ఇలా ఉన్నప్పుడు ఇలా ఉండాలి. అంటే ఆన్సర్ ఏమవుతుంది, ఏ, బి కాదు. ఓకే, సో చాలామంది ఎందుకు నేను ఫస్ట్ బీని రౌండ్ చేశాను అంటే అందరూ బి పెట్టేస్తారు ఎక్కువ ఇక్కడ ఆన్సర్. కానీ ఇక్కడ ఏంటంటే ఈ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, అక్కడ 2 ఉన్నాయి, ఇది డిఫరెంట్గా ఉంది అనుకుంటారు. కానీ నేను చెప్పిన లాజిక్ని మీరు ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. అర్థమైందా? సో ఎవ్రీవన్ అండర్స్టాండ్? సో ఆల్ ఆఫ్ యూ గెటింగ్ మై పాయింట్ ఆర్ నాట్? ఓకే, మరొక 2 క్వశ్చన్స్ చెప్పేసి ఈ టాపిక్ నేను క్లోజ్ చేస్తాను. ఓకే, సో 21st క్వశ్చన్ చూడండి. సో 21st క్వశ్చన్ చూస్తే సో అన్నీ కూడా ఒకేలా కనిపిస్తున్నాయి, వైస్లా అంటే ఇలా వచ్చి ఇలా షేప్ వచ్చింది, అన్నీ వచ్చాయి. కిందన ఇక్కడ ఏముంది, కిందన స్క్వేర్ ఉంది, సర్కిల్ ఉంది. మరి ఎలా చెప్తాము? అయితే ఇవి పొజిషన్స్ మారుతున్నట్టున్నాయి కాబట్టి క్లాక్ వైజ్ కానీ యాంటీ క్లాక్ వైజ్ కానీ తీసుకోవాలి. ఏం తీసుకోవాలమ్మా? క్లాక్ వైజ్ కానీ యాంటీ క్లాక్ వైజ్ కానీ తీసుకోవాలి. ఓకే, ఫస్ట్ క్లాక్ వైజ్ తీసుకుంటే ఎంటీ సర్కిల్, తర్వాత షేడ్ సర్కిల్ తర్వాత స్క్వేర్. నెక్స్ట్ ఇప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాను? ఎంటీ సర్కిల్ నుంచి స్టార్ట్ చేశాను, గుర్తుపెట్టుకోండి. ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాను? ఎంటీ. మరి ఇక్కడ కూడా ఎంటీ సర్కిల్ నుంచి స్టార్ట్ చేయాలి. ఎంటీ సర్కిల్ తర్వాత స్క్వేర్ తర్వాత షేడ్ సర్కిల్. ఓకే, తర్వాత మళ్ళీ ఇక్కడ ఎంటీ సర్కిల్తో స్టార్ట్ చేయండి. ఎంటీ సర్కిల్ తర్వాత షేడెడ్ సర్కిల్ స్క్వేర్. తర్వాత ఇక్కడ కూడా ఎంటీ సర్కిల్, షేడ్ సర్కిల్, స్క్వేర్. ఇప్పుడు మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఎంటీ సర్కిల్, షేడ్ సర్కిల్, స్క్వేర్, ఎంటీ సర్కిల్, షేడ్ సర్కిల్, స్క్వేర్, ఎంటీ సర్కిల్, షేడ్ సర్కిల్, స్క్వేర్. కానీ ఇక్కడ ఎంటీ సర్కిల్ తర్వాత స్క్వేర్ వచ్చి తర్వాత షేడ్ సర్కిల్ వచ్చింది. అంటే ఆన్సర్ ఏమిటి? ఆప్షన్ బి. అంటే మరి కొన్ని టైమ్స్లో మనం ఏంటి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ కూడా మనకి ఇంపార్టెంటే. క్లాక్ వైజ్లో ఆ ఇచ్చిన డయాగ్రామ్స్ అన్నీ ఒకేలా కనిపిస్తున్నాయి. దేని పెడతారు, ఎలా పెడతారు అంటే ఇటువంటి లాజిక్ని ఇలాంటి క్వశ్చన్స్కి అప్లై చేయాలి. ఓకే, ఎవరీవన్ అండర్స్టాండ్? అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి చాలా ఈజీ క్వశ్చన్ ఇది. ఓకే, సో ఈకి 3 ఎడ్జెస్ ఉన్నాయి, వికి 2 ఉన్నాయి, డబ్ల్యూకి 3 ఉన్నాయి, ఎంకి 3 ఉన్నాయి. సో ఆన్సర్ ఏమవుతుంది? మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇందులో సో మరొక ఈ కూడా అయ్యే ఛాన్స్ ఉంది. ఏ ప్రాపర్టీ? ఓవెల్స్, కాన్సనెంట్స్, AEIOU. సో AEIOUలో ఈ అనేది ఏంటి? ఓవెల్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఏ అవుతుంది. ఓకే, అలా కాకుండా ఈ ఎడ్జెస్ని బేస్ చేసుకొని చూస్తే 3 ఎడ్జెస్ అవుట్ సైడ్ చూపిస్తున్నాయి, కానీ ఇక్కడ 2 చూపిస్తున్నాయి, కానీ బి. కానీ ఫస్ట్ మనకి ఏ ప్రాపర్టీ ఇంపార్టెంట్ అంటే ఓవెల్స్, కాన్సనెంట్స్ని ఫస్ట్ చెక్ చేయాలి. ఏం చెక్ చేయాలి? ఓవెల్స్ని, కాన్సనెంట్స్ని ఫస్ట్ చెక్ చేసి ఆ తర్వాత మనం రిమైనింగ్ దాంట్లో చూడాలి. అర్థమైందా? ఎవరీవన్ అండర్స్టాండ్? సో అందరికి అర్థమైందా లేదా? సో కాబట్టి ఆన్సర్ ఏంటంటే ఏ ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, ఇలా ఈ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా మీరు ఆన్సర్స్ చేయాలి. ఈజీగా ఆడ్ మ్యాన్ అవుట్ నుంచి మార్క్స్ పోకుండా ఇప్పుడు చెప్పిన క్వశ్చన్స్ ఏవైతే నేను చెప్పానో సేమ్ టైప్ ఆఫ్ లాజిక్స్ రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. కంపల్సరీ మీకు ఇచ్చిన మెటీరియల్లో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేయాలి. డౌట్స్ వచ్చినవన్నీ కూడా ఏంటి, ఆ డౌట్కి కరెక్ట్ ఆన్సర్ ఏంటనేది మీరు తెలుసుకోవాలి. అప్పుడే ఆడ్ మ్యాన్ అవుట్ నుంచి 50 out of 50 మార్క్స్ మీరు తెచ్చుకోగలుగుతారు. ఓకే, మొత్తం ఆ నాన్ వెర్బల్ నుంచి. ఓకే, ఆడ్ మ్యాన్ అవుట్ నుంచి 5కి 5 ఈజీగా తెచ్చుకోగలుగుతారు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్. బై బై.